మీకు స్పష్టంగా చెప్పగలుగుతా, ఒక రాజు యుద్ధం చేయాలంటే సైన్యం ఉంది, ధైర్యం ఉంది, శక్తి ఉంది. కానీ ఆ రాజుకు ఆ సైన్యానికంటే, ఆ ధైర్యానికంటే, ఆ శక్తి కంటే, సామర్థ్యానికంటే మొట్టమొదట కావాల్సింది తన దేశంలోని ప్రజల యొక్క మద్దతు ఆ యుద్ధానికి కావాలా. ఇది ధర్మం, యుద్ధ ధర్మం. ఇక్కడ కార్పొరేట్ సంస్థలు అనేది మన శత్రురాజులు. ఈ శత్రురాజులతో ఈ రాజుల మీద మేము కొట్లాడాలంటే మా దగ్గర శక్తి ఉంది, ధైర్యం ఉంది, సామర్థ్యం ఉంది. ఈ దేశంలోని ప్రజల మద్దతు ఈ యుద్ధానికి కావాలా. దానికోసమే ఈ ప్రయత్నం అన్నా. మిమ్మల్ని కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నా, మేము తప్పనిసరిగా మేము వెంట నడిచే వాళ్ళమే, దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే ప్రజలకు ప్రజానాయకుడిగా కొనసాగుతున్నాం కాబట్టి వాళ్ళకు నష్టం చేసే పని చేయకుండా, నష్టం జరిగే వివరంగా వాళ్ళకు వివరించి వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం ప్రజాస్వామ్యబద్ధంగా చేసి మిమ్మల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నాపైన, గౌరవ ఎంపీ గారి పైన ఉంది. కానీ మా హృదయపు లోపల, మా గుండె చీల్చి చూస్తే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మాకు మీరే కనిపిస్తారు. కారణం, నాకు ఓటేసిన వారు, అవినాష్కు ఓటేసిన వారు, మాకు పదవిని ఇచ్చిన వారు, గౌరవాన్ని ఇచ్చిన వారు, కీర్తి ప్రతిష్టలు ఇచ్చిన వారు ఈ ఊరి ప్రజలైనా మీరే. నాకు ఎంపీకి మీ మీద ప్రేమ ఉండకుండా బొంబాయి మీద నాకెందుకు ప్రేమ ఉంటుందన్నా? చెప్పు, నువ్వే ఆలోచన చేయి. కాకపోతే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన సమస్యను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఈ యుద్ధానికి మద్దతు మొట్టమొదటి ప్రజలు కూడగట్టుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఏం నష్టం జరుగుతుందో చెప్పాలా. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తాను వినయపూర్వకంగా ప్రజలను. ఒక సిఎంఆర్ సంస్థ అయినా, మరి ఏ కార్పొరేట్ సంస్థ అయినా ఇక్కడ ఒక వ్యాపారం చేసినప్పుడు, ఉదాహరణకు వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు, జీతాలు 15 లక్షలు కట్టాలా, కరెంటు బిల్లు 15 లక్షలు కట్టాలా, రూముకు బాడిగా 15 లక్షలు కట్టాలా, మెయింటెనెన్స్కు 15 లక్షలు కట్టాలా, నెల వచ్చే ₹1,00,00,000 కట్టాలా. ఈ ₹1,00,00,000 లెక్క విశాఖపట్నం నుంచి తెస్తానాడా, ఆయన బొంబాయి నుంచి తెస్తానాడా, పొద్దుటూరు ప్రజల దగ్గర నుంచి తెస్తానాడా? పొద్దుటూరు ప్రజల దగ్గర నుంచి వస్తాను ₹1,00,00,000 మన దగ్గర నుంచి ఆదాయం తీసుకొని మన మెయింటెనెన్స్కు జీతాలకు ఇస్తానాడంటే దానిపైన నీకు మిగిలేదంతా. మరి దాదాపు ₹1,00,00,000, ₹1,50,00,000, ₹2 కోట్ల నువ్వు మిగిలించుకోగలుగుతున్నావంటే ఆ డబ్బంతా ఈ ఊరికి సంబంధించినటువంటి మహిళల దగ్గర నుంచి వచ్చిన డబ్బే. ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వాడేమి ఒట్టి పుణ్యానికి మనకిలే, వాడేమి బొంబాయి నుంచి ₹10 తెచ్చి ₹4 వస్తువుని మనమేం అమ్మడంలే. నాణ్యతను గమనించాల్సిన అవసరం ఉంది, ధరను గమనించాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలోనే స్థానికంగా ఉండే వ్యాపారస్తులు మన ఊరోళ్ళు కాబట్టి, అందులో పనిచేసే కార్మికులు వేల మంది మన పిల్లలు కాబట్టి, మన బిడ్డల యొక్క భవిష్యత్తు, మన ఆత్మీయుల యొక్క వ్యాపారాలను అన్నిటిని గమనించుకొని స్థానిక ప్రజలు, స్థానిక వ్యాపారస్తుల యొక్క బాగోగులను గమనించుకొని మద్దతు ఇవ్వాల్సిన అవసరం, బలపరచాల్సిన అవసరం, మన ఊరి ప్రజలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారం మనదే, ధనము మనదే, ప్రజలు మనదే, ఊరు మనదే. ఈ సిద్ధాంతానికే మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు దాన్ని మోటివేట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. అందుకూడా నేను వ్యాపారస్తులందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా. ఒక బట్టలంగడే కాదు, రేపొద్దున డిమార్ట్ వస్తాడు, రేపొద్దున ఇంకొకరు వస్తారు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఇదంతా రేపొద్దున సమస్య అయ్యే పరిస్థితి వస్తుంది. అన్ని వ్యాపార సంఘాలకు రాకుండా ఉండాలంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయం తీసుకుండాలి, ఇక్కడ స్థానిక ప్రజల వైపు నుంచి ఒక మోటివేషన్ చేయాలి, మనలో ఐకమత్యం ఉండాలి. ఆ ఐకమత్యానికి, ఆ చైతన్యానికి మేము ఉండాలి, ప్రజాప్రతినిధులమైనా మేము మీకోసం ఉండాలి. అందుకే మరొక నిర్ణయం, మరొక రోజున సమావేశం ఏర్పాటు చేసుకొని ఊర్లో ఉండే అన్ని రకాల వ్యాపారస్తులను కలుపుకొని ఒక చైతన్యవంతమైనటువంటి ర్యాలీని నిర్వహిద్దాం. కొన్ని వేల మందితో, 1000 మంది 2000 మంది కాదు, అన్ని వ్యాపారస్తులతో, కొన్ని వేల మందితో, దాదాపు 10,000 మందితో ఒక చైతన్య ర్యాలీ వ్యాపారస్తులందరి కోసం, స్థానిక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలను బలపరుస్తూ వారి జీవన విధానం రోడ్డు మీద రాకుండా ఉండేదాని కోసం ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను అభ్యర్థిస్తూ, ప్రభుత్వానికి తెలియజేస్తూ చైతన్యవంతమైనటువంటి ఒక ర్యాలీని త్వరలో నిర్ణయించేదానికి మనం ప్లాన్ చేసుకున్నాం. సోదరుడు అవినాష్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు ఈ 2-3 రోజుల్లో కౌన్సిల్ మీటింగ్ అన్ని ఉండబోతా ఉంది. కమిషనర్ గారితో మాట్లాడి, మున్సిపల్ చైర్మన్ గారితో మాట్లాడి, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి, దానిలో మున్సిపల్ చట్టంలోని నిబంధనలు సంపూర్ణంగా
అవగాహన చేసుకొని ఎంత పకడ్బందీగా చట్టం చేయాలో అంత పకడ్బందీగా చట్టం చేసే దానికోసం ఈ 2-3 రోజుల్లో జరగబోయే కౌన్సిల్ మీటింగ్ కానీ లేదంటే తదుపరి ఇమీడియట్గా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంపీ గారి యొక్క సూచన మేరకు వారి మాటను మేము శిరోధార్యంగా భావించి కౌన్సిల్ తీర్మానం చేస్తాం. ఏ కార్పొరేట్ సంస్థలకి రావాలనుకున్నా కొన్ని అనుమతులు తప్పనిసరిగా మున్సిపాలిటీ వైపు నుంచి, కరెంట్ డిపార్ట్మెంట్ వైపు నుంచి, మరి ఇతర శాఖల నుంచి తీసుకోవాలని అనుమతి ఉండాలని చెప్పి ఒక చట్టం చేసి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దగ్గర క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వేరే వాళ్ళ ఇక్కడికి రాకుండా ఉండడానికి ఆపడానికి కావాల్సిన తొలి బీజాలు అయితే మాత్రం ఎంపీ గారి సూచన మేరకు చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ